మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో ఆకేరు వాగుపై పురాతన కాజ్వే పిల్లర్లు పగుళ్లు పట్టాయి. అధిక లోడ్తో వెళ్తున్న గ్రానైట్ వాహనాలు, మట్టి లారీల వాహనాల బరువును 4 దశాబ్దాల క్రితం నిర్మించిన కాజ్వే తట్టుకోలేకపోతోంది. కాజ్వే తర్వాత 2009లో నిర్మించిన బ్రిడ్జ్ 2024లో వచ్చిన భారీ వర్షాలకు ఆకేరు పోటెత్తడంతో కొట్టుకుపోయింది. దీంతో పాత కాజ్వేనే ప్రస్తుతానికి పనికొస్తోంది. అయితే ఓవర్లోడ్ భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో కాజ్వే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నారు. తాజాగా ఈ మార్గంలో కురవి కోదాడ హైవే పనుల్లో భాగంగా ఇక్కడ 2 బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. కొత్త బ్రిడ్జిలు నిర్మించే వరకైనా పాత కాజ్వేను కాపాడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దారి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు కలుపుతోంది. ఈ మార్గం గుండా ప్రైవేటు పాఠశాలల బస్సులు ప్రతినిత్యం పదుల సంఖ్యలో నడుస్తాయి. జరగరాని ప్రమాదం జరిగితే విద్యార్థులకు ప్రాణ నష్టం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో వచ్చినటువంటి బీభత్సమైనటువంటి ఏరు రావడం వల్ల ఈ బ్రిడ్జి మొత్తం పైకప్పే పూర్తిగా లేచి పోయి 1 కిలోమీటర్ దూరం పెట్టడం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్కి, వరంగల్ నుంచి ఖమ్మానికి పోతారు మంత్రులు. ఈ బ్రిడ్జి చూస్తారు కానీ ఈ బ్రిడ్జిని పట్టించుకునే దిక్కు లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి పోలేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జి, మరి ఖమ్మం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఉన్న మంత్రులు సీతక్క గారు, కొండ సురేఖ గారు మరి దీని వెంటనే స్పందించి, అట్టే స్పీకర్ రామచంద్ర నాయక్ గారు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితిలో లేనట్టుంది. మరి ఎమ్మెల్యేగా గెలిచిండనంటే మామూలుగా మెజార్టీతో గెలిపించలేదు. మేము టీఆర్ఎస్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చినామంటే ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం అధికారంలోకి. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఈ ములకలపల్లి బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి మేము కోరుతూ, అదేవిధంగా ఈ పిల్లర్లు గదిలినాయి, ఉన్న చిన్న బ్రిడ్జికి పిల్లర్లు గదిలినాయి. ఇది కూలితే మాత్రం ఎంతమంది చనిపోయేది అర్థం కాని పరిస్థితులలో ఉంది. దీనికి బాధ్యత పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు వహించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖమ్మం, మహబూబాబాదు నిత్యం విద్యార్థులు, మరి ఖమ్మం వలస కూలీలు, మరి ఈ విధంగా రహదారి రద్దీ బాగా పెరిగింది. మరి ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోయేది తెలవట్లేదు. కాబట్టి వెంటనే దీనికి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. మరి ఈ ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోతారో తెలవట్లేదు. మరి వెంటనే పోలేటి శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని నిర్మాణ పరంగా కాంట్రాక్టర్లకు అప్పచెప్పి నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరటం జరుగుతుంది.